బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో పెను ప్రమాదం తప్పింది. కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్లో 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో అందరూ నివాసం ఉంటున్న వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణంలో భవనం కూలుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెల్లార్ కోసం తవ్విన గుంత కారణంగా ఆ భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు ఒరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీప భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. సంధ్య, గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల పక్కకు వరగడంతో స్థానికులంతా కూడా భయాందోళనకి గురవుతున్నారు. ఇటు ఆ బిల్డింగ్ పక్కన 5 అంతస్తుల బిల్డింగ్ పక్కన కూడా 50 ఇంచుల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ఆ సెల్లర్ తవ్వుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంటగా మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే భవనం 5 అంతస్తుల భవనం కూడా ఒకవైపు ఒరగడంతో 5 అంతస్తుల బిల్డింగ్ సంబంధించిన అందులో ఉంటున్న వారందరినీ హుటాహుటిన ఇటు స్థానికులంతా కూడా బయటకు తప్పించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ పోలీసులు అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. ఇక ఆ పక్కన ఉన్న 50 గజాల గుంట తోవడం కారణం కూడా 5 అంతస్తుల బిల్డింగ్ పక్కకు పొంగినట్టుగా మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ బిల్డింగ్ కూలే దశలో ఉందా లేదా ఏంటన్న కూడా ప్రస్తుతానికైతే ఆ జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ముందస్తులో భాగంగా బిల్డింగ్ లో ఉన్న అందరినీ ఖాళీ చేశారు. వీటితో పాటు ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ప్రస్తుతానికైతే ఆ బిల్డింగ్ పక్కన కూడా కొన్ని 5 అంతస్తుల బిల్డింగ్లు ఉండడంతో కూడా వాటన్నిటిని అక్కడ నుంచి వాటిని బయటికి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఆ బిల్డింగ్ చుట్టుపక్కలకు వెళ్లకుండా కూడా బార్కెట్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికైతే ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఆ కుంగిపోయిన బిల్డింగ్ చూసేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ రోజు రాత్రికి ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఎవరిని అటువైపు వెళ్ళకుండా ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా ఏర్పాటు చేసినట్టు రేపు ఉదయం దాని పూర్తి స్థాయిలో దాని యొక్క నాణ్యత ప్రమాణాలు తర్వాత ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత కూడా బిల్డింగ్ కూలుస్తారా లేకపోతే ఏం చేస్తారో కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి ఇది ఘటనతో కూడా చుట్టుపక్కల భయాందోళనకు ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ కిరణ్.